నమస్తే అందరికీ. జై భీమ్. నా పేరు ప్రవీణ్. రాజ్యాంగం అనగానే అంబేద్కర్ గారు గుర్తుకొస్తారు. రాజ్యాంగం అంబేద్కర్ గారు ఒక్కరే రాశారా? మిగతా సభ్యుల పాత్ర ఏమీ లేదా అంటే ఏమీ లేదనుకోవాలా? అయితే కొంతమంది చాలామంది చదివి తెలుసుకోరు. రాజ్యాంగం 282 మంది రాశారు, రాజ్యాంగం 300 మంది రాశారు అని మీ ఊహాగానాలతో మీరు అనుకోవడం తప్ప నిజంగా రాజ్యాంగం ఎవరు రాశారు అని ఒకసారి విశ్లేషించి చదివితే మీకు అందరికీ అర్థమవుతుంది. నిజంగం రాసుకోవడానికి మనకు ఒక కమిటీ కావాలి. ఆ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ అని పేరు పెట్టుకున్నారు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది, అలాగే వారి పాత్ర ఏమిటి, అంబేద్కర్ గారి పాత్ర ఏమిటి అనేది రాజ్యాంగం కోసం బిఎన్ రావు అనేటువంటి వ్యక్తి తన అనుచరులతో కలిసి తనను చైర్మన్గా నిర్మించుకోవడానికి ప్రపంచ దేశాల నలుమూల నాయకుల్ని కలుస్తున్నారు. అలా కలవడంలో ఇంగ్లాండ్కి వెళ్ళి రాజనీతి శాస్త్రంలో పట్టున్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జీనియస్ని కలిశారు. అప్పుడు ప్రొఫెసర్ జీనియస్ నవ్వి, మీరంతా ప్రపంచ దేశాలు ఎందుకు తిరుగుతున్నారు? రాజనీతి శాస్త్రంపై పట్టు, ప్రపంచ దేశ రాజ్యాంగాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని ప్రొఫెసర్ జీనియస్ చెప్పారు. ఆ మాటలకి అదిరిపోయినటువంటి బిఎన్ రావు తన అనుచరులు వెంటనే తిరిగి భారతదేశానికి వచ్చారు. బిఎన్ రావుతో పాటు ఇంకొకరు కూడా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కావాలనుకున్నటువంటి వ్యక్తి ముకుందర్ జయాకర్ అనేటువంటి వ్యక్తి, ఆయన రాజీనామా చేసి పోటీ నుండి తప్పుకున్నారు. మరి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉండాలంటే పార్లమెంట్ సభ్యుడై ఉండాలి. అప్పటికి అంబేద్కర్ గారు పార్లమెంట్ సభ్యుడు అయితే కాదు. మరి రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్ గారు కూడా ఉండాలి. కాబట్టి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముంబాయి నియోజకవర్గం నుండి పోటీ చేపించి పార్లమెంట్ సభ్యుడిగా అంబేద్కర్ గారిని ఎన్నుకున్నారు. 1947 ఆగస్ట్ 29న 7 సభ్యులతో ఈ కమిటీ ఏర్పడింది. ఈ 7 సభ్యుల్లో మొదటిగా అంబేద్కర్ గారు ఒకరు, 2 ఎన్ గోపాలస్వామి అయ్యంగా, 3 కృష్ణస్వామి అయ్యంగా, నంబర్ 4 షయద్ మహమ్మద్, 5వ వారు కేఎల్ మునీష్, 6వ వారు పిఎల్ మెట్టెల్, 7వ వారు డిపి కయ్యత్. డిపి కయ్యత్ మరణించారు. ఆయన స్థానంలో 1948లో టిటి కృష్ణమాచారిని తీసుకున్నారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అసిస్టెంట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అయితే వీరందరితో కలిసి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు రాజ్యాంగం కమిటీ కంప్లీట్ అయిపోయింది. అంబేద్కర్ గారు కాకుండా మిగతా సభ్యుల స్టేట్మెంట్ ఎంత? ఈ రాజ్యాంగం 7 మంది ఉన్నారు కదా, 7 మందిలో అంబేద్కర్ గారు ఒకరు. మరి అంబేద్కర్ గారు కాకుండా మిగతా వాళ్ళ సభ్యుల స్టేట్మెంట్ ఎంత, వాళ్ళ పాత్ర ఏముంది దీంట్లో అనేది ఫుల్ క్లారిటీ. టిటి కృష్ణమాచారి గారు ఏమన్నారంటే 7వ సమావేశంలో డ్రాఫ్టింగ్ కమిటీ కంప్లీట్ అయిన తర్వాత 7వ సమావేశం వాల్యూమ్లో ఏమన్నారంటే, ఆయన రాసుకున్నటువంటి పేజీ ప్రకారం 231 పేజీ ప్రకారము ఈ రాజ్యాంగ భారం అంతా అంబేద్కర్ గారి మీదే పడింది. మిగతా 6 సభ్యులు ఒకరు మరణించారు, వారి స్థానంలో ఎవరిని చేర్చుకోలేదు. ఇంకొకరు తన సొంత రాజకీయాల్లో బిజీగా ఉన్నారు, ఆయన స్థానంలోనూ ఎవరు నియమించలేదు. ఇంకొకరు రాజీనామా చేశారు, ఆయన స్థానంలోనూ ఎవరు నియమించలేదు. మిగతా 2 సభ్యులైతే ఢిల్లీకి దూరంగా ఉన్నారు. వాళ్ళు ఢిల్లీ చలి వాతావరణానికి తట్టుకోలేని పరిస్థితి వలన వాళ్ళు ఎప్పుడూ చర్చల్లో పాల్గొనలేదు. చివరికి రాజ్యాంగ భారం అంతా అంబేద్కర్ గారి మీదే పడింది. ఇంత కష్టమైన పనిని ఆయన విజయవంతం చేశాడు. అంబేద్కర్ గారికి మనం రుణపడి ఉండాలని టిటి కృష్ణమాచారి గారు అన్నారు. అలాగే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ 11వ సమావేశంలో ఆర్వి దులేకర్ గారు ఏమన్నారంటే, రాజ్యాంగ రచన సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హెడ్ క్లీవ్ బరువు మోసినంత బరువు మోసాడు. నేను ఆయనతో పోలికే చేయకూడదు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ బరువే అంబేద్కర్ గారు మోసారని ఆయనని ప్రసంగించారు. జవహర్ లాల్ గారు ఏమన్నారంటే, రాజ్యాంగ రచనలో అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి, శ్రద్ధ, బాధ
మరి ఏ ఇతర సభ్యులు చేయలేదని జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు. డాక్టర్ కేవీ రావు గారు ఏమన్నారంటే, అంబేద్కర్ గారు ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనే కాదు, మదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా అంబేద్కర్ గారే అన్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఏమన్నారంటే, ఈ స్థానంలో ఉండి ఏదైనా మంచి పని చేశామంటే అది అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీలోకి చైర్మన్గా తీసుకోవడమే అని అన్నారు. ఇప్పుడు చెప్పండి మరి, అంబేద్కర్ గారే రాశారా, 280 మంది రాశారా? అసలు 280 మంది ఉంటేనే కదా, 280 మంది ఓన్లీ ఆమోదించారు అంతే. ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఓన్లీ 7 మంది సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ 7 మంది సభ్యులు కూడా తమ తమ కారణాలు మీకు చెప్పాను. మిగతా రాజ్యాంగ భారం మొత్తం అంబేద్కర్ గారి మీద పడింది. అందుకే అంబేద్కర్ గారిని అంబేద్కర్ 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 అనేది.